రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు కోరారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ గౌరవప్రదంగా జీవించడానికి పని కల్పించి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని, అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో 1 ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలని కోరారు. ఇల్లు లేని పేదలందరికీ 200 గజాల స్థలంలో 4 గదులు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ పథకానికి పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, కాన్షీరాంల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 90% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీల జాబితాలలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మార్పును తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కో కన్వీనర్ కృష్ణ యాదవ్, శంకర్, గిరి, జగన్, ఎల్లయ్యతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, మండల నాయకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ 5 గ్యారంటీలు ఇవ్వాలని ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాలకు వినతి పత్రాలు ఇస్తూ అందులో నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇస్తూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ప్రభుత్వం ముందు ఒక 5 డిమాండ్లను ఉంచడం జరిగింది. పేద ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని అందించాలని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని, 3 పేద ప్రజలందరూ చేసుకోవడానికి అర్హతలను బట్టి ఉపాధి కల్పించాలని, 4 అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో కూడిన 1 ఎకరం భూమిని పంచాలని, అర్హులైన వారందరికీ 200 గజాల స్థలంలో ఇల్లును కట్టి మరి పేద ప్రజలందరికీ సుఖ సంతోషాలతోటి వర్ధిల్లేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఈ 5 డిమాండ్లను నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలకు అందించాలనే డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డేలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఈ చేయని ఎడల రేపు 18వ తారీఖు నాడు మరి భారీ ధర్నాని నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈ 5 డిమాండ్లను ఎంఆర్ఓల ఆఫీసుల ద్వారా ప్రభుత్వానికి 19, 20 తారీఖుల ద్వారా నిర్వహించబోతున్నాం. ఒకవేళ అప్పటికి ఈ ప్రభుత్వం చేయని ఎడల భారీ ఎత్తున రీలే నిరాహార దీక్షలు చేస్తూ అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ఈ ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేసి అయినా సరే పేద ప్రజలకు ఈ 5 సాధించే వరకు ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మరి పేదలైనటువంటి మధ్యతరగతి ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 డిమాండ్లతో మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి పేదలైనటువంటి వాళ్లకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, తర్వాత వైద్యం ఉచితంగా అందించి ప్రతి గ్రామంలో ఒక ఆధునికమైనటువంటి హాస్పిటల్ నిర్మించాలని, 1 ఎకరంతో సాగునీరు ఉన్నటువంటి భూమిని అందించాలని, ఉపాధి కల్పించాలని 5 డిమాండ్లతో లెటర్ ఇవ్వడం జరిగింది. ఇవి మీ ప్రభుత్వానికి అందించినటువంటి ఈ నివేదిక ద్వారా మీరు అమలు చేయకపోతే రేపు ధర్నా ద్వారా, నిరసనల ద్వారా, ఆమరణ నిరాహార దీక్షల ద్వారా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ జై.